ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. ఈరోజు వివిధ వార్తా పేపర్లో వచ్చినటువంటి విద్యా మరియు ఉద్యోగ సమాచారం మీ ముందుకు తీసుకురావడం జరిగింది. వీడియోని లైక్ చేయండి. ఫస్ట్ హెడింగ్, మార్చ్లో గ్రూప్స్ ఫలితాలు. ఇప్పటికే గ్రూప్ 1 మెయిన్స్ 2 నిష్పత్తిలో మెరిట్ జాబితా. ఒక్కో పోస్టుకు 38 మంది పోటీ. రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇప్పటి వరకు నిర్వహించిన అన్ని ఎంపిక పరీక్షల ఫలితాలను మార్చి 31 నాటికి ప్రధానంగా గ్రూప్ 1 మెయిన్స్ ఫలితాల ప్రకటనకు అడ్డంకిగా ఉన్న న్యాయపరమైన చిక్కులు తొలగిపోవడంతో ఫలితాలను ప్రకటించ కమిషన్ అధికారులు వేగవంతం చేసినట్టు విశ్వసనీయ సమాచారం. జీవో 29పై దాఖలైన 2 పిటిషన్లను సుప్రీంకోర్టు మార్చి మొదటి వారంలో గ్రూప్ 1 జనరల్ ర్యాంకింగ్స్ ఇచ్చి తర్వాత రిజర్వేషన్స్, పోస్టుల ఆప్షన్స్ వంటి ప్రక్రియను పూర్తి చేసి ఇచ్చేలా ప్రణాళికలు రూపొందిస్తున్నట్టు సమాచారం. గ్రూప్ 1తో పాటు గ్రూప్ 2, గ్రూప్ 3 ఈ ఫలితాలను ఇవ్వాలన్న పట్టుదలతో కమిషన్ చైర్మన్ బుర్రా వెంకటేశం ఉన్నట్టు సమాచారం. మార్చి నెలాఖరుకు తమ వద్ద పెండింగ్లో ఉన్న ఏప్రిల్లో కొత్త జాబ్ క్యాలెండర్ను ప్రకటించేందుకు కమిషన్ సన్నాహాలు చేస్తుంది. మార్చి వరకు అన్ని ఫలితాలు ఇవ్వడమే లక్ష్యంగా కమిషన్ల ప్రక్రియ అవకాశం ఉంటుందని కమిషన్ చైర్మన్ బుర్రా వెంకటేశం ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. గ్రూప్ పత్రాల మూల్యాంకనాన్ని పూర్తి చేయగా అభ్యర్థులు సాధించిన మార్కుల ఆధారంగా 1:2 నిష్పత్తిలో మెరిట్ జాబితా రూపొందించే కసరత్తు. గ్రూప్ 1 ఫలితాలు వెల్లడించిన అనంతరం అభ్యర్థులు సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరగనుంది. పడుతురు ఈ పోస్టుల నియామకాలు పూర్తయ్యాకే గ్రూప్ 2, గ్రూప్ 3 ఈ ఫలితాలను వెలువడించే అవకాశం ఉంది. అర్హులైన వారికి ఉద్యోగాలు కల్పించే ఉద్దేశంతో కమిషన్ ఉంది. మే ఉన్నత విద్యామండలి వెల్లడి. రాష్ట్ర వ్యాప్తంగా న్యాయ కళాశాలలో ప్రవేశాల కోసం ఉద్దేశించిన లాసెట్ షెడ్యూల్ శనివారం రాష్ట్ర కార్యాలయంలో జరిగిన సమావేశంలో కాకతీయ యూనివర్సిటీ న్యాయ కాలేజ్ ప్రిన్సిపల్, లాసెట్ సభ్యులు ఏళ్ల వ్యవధి గల న్యాయ విద్య ప్రవేశాలను నోటిఫికేషన్ ఈ నెల 25న విడుదల చేస్తారు. మార్చి 1 నుంచి ఏప్రిల్ 15 వరకు 25 వరకు ఆలస్య రుసుముతో అప్లికేషన్ చేసుకోవచ్చు. తర్వాత జూన్ 6న విజయలక్ష్మి తెలిపారు. అదేవిధంగా ఈసెట్ పరీక్ష దరఖాస్తును మార్చి 3 నుంచి ఏప్రిల్ 19 వరకు స్వీకరిస్తారు. ఇక పీజీ లాసెట్ సిలబస్లో స్వల్ప మార్పులు. కొత్తగా ఫ్యామిలీ లాను చేర్చిన అధికారులు ఇక్కడ క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. నోటిఫికేషన్ 25/2/2025 రోజు. ఆన్లైన్ దరఖాస్తు స్వీకరణ 1-3 వరకు. ఆలస్య రుసుముతో 25/5/2025 వరకు. లాసెట్ ఎగ్జామ్ 6/6/2025 రోజు. ఇక సెషన్ 9:30 నుంచి 11 గంటల వరకు. రెండవ సెషన్ మధ్యాహ్నం 12:30 నుంచి 2 గంటల వరకు. 5 ఏళ్ల ఇక మొదలైన నీట్ దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ. జాతీయ స్థాయిలో మే 4న యూజీ నీట్ దేశ 25-26 అండర్ గ్రాడ్యుయేషన్ కోర్సుల ప్రవేశానికి నిర్వహించే నీట్ యూజీ ప్రవేశ పరీక్ష మే 4న జరగనుంది. నోటిఫికేషన్ జారీ చేసింది. శుక్రవారం నుంచి నీట్ యూజీ ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ కూడా ప్రారంభించనున్నట్టు తెలిసింది. నీట్ అర్ధరాత్రి 12 గంటల వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు మార్చి 9 నుంచి మార్చి 11 వరకు దరఖాస్తు ఫామ్లో. ప్రస్తుతం దేశవ్యాప్తంగా అభ్యర్థులు నీట్ యూజీ పరీక్ష కోసం పోటీగా దరఖాస్తు. యూజీ 2024 ప్రవేశ పరీక్షకు 24 లక్షల మంది అప్లికేషన్ చేసుకున్నారు. విద్యార్థులు హాజరయ్యారు. ఈ ఏడాది ఆ సంఖ్య ఎన్టీఏ రాత పరీక్షల విషయంలో రాత పరీక్ష విధానంలో కూడా కీలక మార్పులు జేఈ మెయిన్ తరహాలోనే
నీట్ యూజీ 2025 పరీక్ష కూడా ఈసారి ఆన్లైన్ విధానంలో నిర్వహించాలని ఎన్టీఏ తొలుత భావించారు. కస్తూరి రంగన్ చైర్మన్గా నియమించిన నిపుణుల కమిటీ సైతం ఆన్లైన్ విధానంలోనే నీట్ నిర్వహించాలని సిఫార్సు చేసింది. పద్ధతిని మొగ్గు చూపుతూ నిర్ణయం తీసుకుంది. దీంతో ఈ ఏడాది కూడా నీట్ యూజీ పరీక్ష ఆఫ్లైన్లోనే జరుగుతుంది. విద్యా మరియు ఉద్యోగ సమాచారం.